హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. ఫైనల్లీ ఓజీ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. ఇంకా ఈ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చూద్దాం. ఫస్ట్ డే ఈ మూవీ ఏపీ తెలంగాణలో కలుపుకొని 63 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. హైర్స్ తో కలుపుకొని ఈ లెక్క 64 కోట్ల వరకు అయితే ఉంది. ఈ నంబర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద నంబర్ అనే చెప్పాలి. దీనికి ఇంత పెద్ద నంబర్ రావడానికి మెయిన్ గా టికెట్ రేట్స్ కూడా చాలా కారణం. దానికి తోడు ప్రీమియర్స్ పడ్డం అండ్ మూవీకి కూడా మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది ఆడియన్స్ నుంచి. ఇంకా టోటల్ ఇండియాలో ఈ మూవీ 110 కోట్ల క్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఫస్ట్ డే. ఇంకా ఓవర్సీస్ లో ఈ మూవీ $4.2 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది. అన్ని కంట్రీస్ కలుపుకొని ఈ నంబర్ 42 కోట్ల వరకు ఉందని చెప్పాలి. టోటల్ గా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 154 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. మెయిన్లీ నైజాం లో ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. జస్ట్ పుష్ప 2 కన్నా 1 కోటి షేర్ తక్కువ అయితే కలెక్ట్ చేసింది. 23 కోట్లు అయితే కలెక్ట్ చేసింది ఓజీ మూవీ. పుష్ప 2 24 కోట్లు కలెక్ట్ చేసి టాప్ లో ఉంది నాన్ త్రిబుల్ రికార్డ్స్ తో. మెయిన్లీ ఈ మూవీ యుఎస్ లో ప్రీవియస్ పవన్ కళ్యాణ్ గారు అన్ని మూవీస్ రికార్డ్స్ ని తుడిచిపెట్టేసిందనే చెప్పాలి. హరిహర వీరమల్లు ఒక ఓవర్సీస్ కలెక్షన్స్ అన్ని ఈ మూవీ ఫస్ట్ డేనే తుడిచిపెట్టేసింది. హరిహర వీరమల్లు ఫుల్ రన్ లో 150 కోట్లు కలెక్ట్ చేస్తే ఓజీ మూవీ ఫస్ట్ డే 154 కోట్లు కలెక్ట్ చేసి వీరమల్లు ఒక లాంగ్ రన్ ని ఈ మూవీ ఫస్ట్ డే కలెక్ట్ చేసి ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. హరిహర వీరమల్లు ఒక కలెక్షన్స్ ఫస్ట్ డే కాదు ప్రతి ఏరియాలో కూడా దానికి డబల్ ట్రిబుల్ అమౌంట్ అయితే కలెక్ట్ చేసింది ఓజీ. ఇంకా ముఖ్యంగా నార్త్ అమెరికాలో హరిహర వీరమల్లు మూవీ $1.3 మిలియన్ ని ఫుల్ రన్ లో కలెక్ట్ చేస్తే ఓజీ మూవీ ఆ కలెక్షన్స్ ని ఓన్లీ ప్రీమియర్స్ తోనే తుడిచిపెట్టిందనే చెప్పాలి. ఇప్పటి వరకు యుఎస్ లో $3.7 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది. నంబర్ 37 కోట్లుగా ఉంది. ఒక్క నార్త్ అమెరికాలోనే 37 కోట్లు కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓన్లీ ఫస్ట్ డే ఇలాంటి రికార్డ్స్ అన్ని పెద్ద పెద్ద స్టార్సే క్రియేట్ చేయగలరు. అండ్ కెనడాలో కొన్ని లొకేషన్స్ లో అయితే యోక్ సినిమాస్ వాళ్ళు బుకింగ్స్ క్యాన్సిల్ చేస్తారు. అక్కడ $150 నుంచి $160 అయితే లాస్ అయ్యి, లేకపోతే ఈ నంబర్ 3.9 మిలియన్స్ దగ్గర ఉందను. ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డే కలుపుకొని ఒక మంచి రికార్డు కొట్టే ఛాన్స్ అయితే మిస్ చేసుకుందనే చెప్పాలి ఓజీ. అండ్ కర్ణాటకలో కూడా లోకల్ పొలిటీషియన్స్ వచ్చి ప్రీమియర్స్ ని అయితే ఆపేశారు. ఈవినింగ్ అండ్ నైట్ షోస్ కూడా కొన్ని కర్ణాటకలో అయితే వేయలేదు. దీని ఎఫెక్ట్ కలెక్షన్స్ లో కూడా కొంచెం పడిందనే చెప్పాలి. ఎలాగున్నా గానీ ఓజీ మూవీ మాత్రం ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్స్ అయితే సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర.